మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బట్టి ప్రోలబ్జలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. అమ్మ, రీసెంట్ టైమ్స్లో నేను విన్నది ఏంటంటే మంగళవారం రోజు అప్పు చేయకూడదు, శుక్రవారం రోజు అప్పు ఇవ్వకూడదు. అసలు దీనికి ఏంటమ్మా? అసలు నిజంగా మంగళవారం ఇది కూడా ఒక నమ్మకమే, కానీ నమ్మకంలో కూడా కొంతవరకు శాస్త్రం ఉంది. శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మికి ఇష్టం అని పూజలు చూస్తూ ఉంటాం కనుక ఆ రోజు శ్రీ మహాలక్ష్మిని బయటకి ఇవ్వం అని అంటే ఆవిడ పూజ చేస్తే ఆవిడ బయటికి పంపించేయడం ఏమిటి అనే ధోరణిలో ఉంటాం అనమాట. అది అందుకని శుక్రవారం నాడు ఎవరికి ఇవ్వద్దు అని చెప్పారు. మంగళవారం నాడు అప్పు చెయ్యొద్దు అని ఎందుకన్నారంటే మంగళవారం ఏ పని చేసినా అది రిపీట్ అవుతుంది, ఏ పని చేసినా సరే. కనుక మంగళవారం నాడు మంచి పని ఏమన్నా చేయండి, ఓ మొక్క నాటండి, బాగా మళ్ళీ మొక్కలు నాటితే నష్టం లేదు కదా. ఓ పూజ చేయండి, ఆ పూజ మళ్ళీ చేసుకుంటే నష్టం లేదు కదా. ఓ చక్కగా మీకు నచ్చిన ఒక స్వీట్ చేసుకోండి, నలుగురు పంచండి, మీరు తినండి, మళ్ళీ జరుగుతుంది. అంటే కష్టం అనుకుంటే వద్దు, నష్టం అనుకుంటే వద్దు, ఇష్టం అనుకుంటే చేయండి, అంతే. ఇలాంటివి అలా మంగళవారం నాడు అప్పు చేసామనుకోండి, ఎవరైనా అప్పు చేయాలని ఎందుకు అనుకుంటారు? ఇబ్బంది వస్తేనే కదా. కనుక అప్పు చేస్తే ఏమవుతుంది, అది మళ్ళీ తప్పనిసరిగా జరుగుతుంది. తప్పనిసరిగా మళ్ళీ జరుగుతుంది అనేసరికి మనకు కొంచెం అమ్మ మళ్ళీ అప్పు చేయాలా, ఈ అప్పే తెరచలేదు మళ్ళీ అప్పు చేయాలా అనే భావన ఒకటి వచ్చేస్తుంది కదా. కనుక మంగళవారం నాడు ఇవి చేయకుండా ఉండటం మంచిది. అసలు అప్పులు చేయటం చాలా తేలిక, తీర్చడం చాలా కష్టం. ఎందుకని అవసరానికి కొద్దీ మనకు అది తప్ప ఇంకేం అవకాశం లేకపోతే గబుక్కునే చేస్తా, ఎవరో నమ్మిన వాళ్ళ స్నేహితులు బంధువులు ఎవరో ఒకళ్ళు ఉంటారు, మనకి అప్పిస్తారు. మళ్ళీ తీర్చే సమయానికి మన దగ్గర ఆ డబ్బు ఉండాలి, ఆ తీర్చే బుద్ధి ఉండాలి. మళ్ళీ ఈ వ్యక్తే ఎవరైతే తప్పకుండా తీరుస్తానన్నారో వాళ్ళు మళ్ళీ తీర్చకపోవచ్చు. అందుకే తిరిగి రానప్పులు చాలా ఉంటాయి చూడండి. కనుక ఈ తిరిగి రానప్పులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు బాధపడుతూనే ఉంటారు, పొరపాటున ఇచ్చేసానే ఇలా అయ్యిందే అని. కనుక ఇలాంటి వాళ్ళు తర్వాత గ్యారంటీ సిగ్నేచర్స్ చేసేవాళ్ళు బాగా జాగ్రత్తగా చూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాల్సిందే. ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎందుకు అంటున్నాను, రేపు ఇది ఇంకో రకంగా పరిణమిస్తే నేను దాన్ని భరించగలనా లేదా అనేది మన శక్తి అంటే చూసుకోవాలి. ఎప్పుడు కూడా మనది కానిది చేయకూడదు. అంటే మనకి శక్తికి మించినటువంటి పనిని ఏది చేసినా అది నష్టానికే దారితీస్తుంది, కష్టానికే దారితీస్తుంది. కనుక అది తప్పనిసరిగా అందరూ చూసుకోవాల్సినటువంటి విషయం. అది చూసుకుని అప్పు చేయాలి. ఆ మంగళవారం నాడు అప్పు చేయొద్దంటానికి కారణం బికాస్ అది మళ్ళీ రిపీట్ అయితే తర్వాత మళ్ళీ వారం లోపల ఇంకోసారి చేయాల్సి వస్తుంది అనేది భావన. మనిషి చనిపోయినా సరే మంగళవారం నాడు ఫ్యూనరల్ చేసేటప్పుడు, మంగళవారం నాడు పోయిన వాళ్ళకు చేసేటప్పుడు తప్పనిసరిగా పక్కన ఇంకో పిండి బొమ్మ లాంటిది ఒకటి పెట్టి, ఎందుకంటే ఇంకోటి కూడా వెళ్ళాలి, నల్ల కోడి కూడా కడుతుంటారు, ఏదో ఒకటి ఇంకో ప్రాణిని వాళ్ళు అవి పెడితే మామూలుగా ఒక పిండి బొమ్మ అంటే ఇది ఎవరి ప్రాణం తీయటం కాదు, కానీ ఇది కూడా పోయినట్టుగా భావించి దీనికి కూడా సమస్తం చేసి పంపిస్తారు. తోడు కోరుకుంటారు, తోడు వాడు పోతూ ఊరికే పోవడం అనమాట మంగళవారం నాడు పోయే వాళ్ళు ఎవరైనా. కనుక ఇలా నమ్మకాలు ఉన్నాయి. నమ్మకాలే కాదు, అది జరుగుతుందని కూడా చెప్తున్నారు. అసలు అప్పులు చేసి ఈ అప్పులు తీరాలంటే చాలా కష్టపడే వాళ్ళు ఉన్నారని చెప్తున్నాను కదా. అసలు కొంతమందికి ఏమిటో తెలియదు, ఎప్పుడూ అప్పులే, అప్పులు వాళ్ళు మునిగిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, పక్క వాళ్ళని వేధిస్తూ ఉంటారు. ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేస్తూ ఉంటారు, మళ్ళీ ఆ అప్పులు తీర్చడానికి ఇంకో అప్పు చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా సరిగా ఫైనాన్షియల్ ప్లానింగ్ లేని వారికే ఇది వస్తాయి. ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగా చేసుకునే వారికి వస్తాయి. సరే, ఎప్పుడైనా దేవుడి కాళ్ళు పట్టుకోండి అని అంటాం కదా మనం. కనుక నాకు అప్పిచ్చిన వాడు చచ్చిపోతే నా అప్పు తీర్చక్కర్లేదా అనేటటువంటి కోరికలు ఉన్నాయో పరమ ప్రమాదం. అది వెలకే ఎదురు తిరిగి కొడతాయి. కనుక అలానే చేయకూడదు. కనుక దేవుడికి మొక్కుకుంటే, దేవుడి కంటే గణేశుడితో ఒక రుణ విమోచన స్తోత్రం ఉంది, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఒక రుణ విమోచన స్తోత్రం ఉంది, నరసింహస్వామికి ఒక రుణ విమోచన స్తోత్రం ఉంది. ఇవి ఎక్కడ పూజ పుస్తకాల్లో అయినా దొరికేస్తాయి. ఈ మధ్య ఇంటర్నెట్ లో మన ఫోన్ లో కూడా వెతుక్కుంటే తేలిగ్గా స్తోత్రాలు వచ్చేస్తున్నాయి మనకి. ఆ స్తోత్రాలు తీసుకుని ఏదో ఒకటి 3 చేయమని నా ఉద్దేశం కాదు. మీకు గణేశుడు ఎక్కువ ఇష్టమా, నరసింహుడు ఎక్కువ ఇష్టమా, సుబ్రహ్మణ్యుడు ఎక్కువ, అంటే మీకు ఫ్రీక్వెన్సీ కలిసే దేవత అది తీసుకుని అది చక్కగా కొన్నాళ్ల పాటు కనీసం ఒక మండలం అంటే 40-41 రోజులు అన్నాళ్ళు దానిని పారాయణ చేయండి. దేవుడి దగ్గర కూర్చుని నిత్యం పూజ చేసుకునేటప్పుడే దాంతో పాటు ఎడిషనల్ గా ఇది కూడా చెయ్యండి. ఆ స్తోత్రం కూడా చేసి దేవుడికి దండం పెట్టుకోండి. ఆ పర్టికులర్ దేవుడి పటం అక్కడ ఉండేలా చూసుకోండి. లేకపోయినా కూడా భావించుకున్నా చాలు. చేశాక తప్పనిసరిగా అప్పులు తీరుతాయి అనేది ఒక నమ్మకం, విశ్వాసం. మన దగ్గర పాపాలకుండా అప్పులకుండా పెద్దగా ఉండేసి ఓ స్తోత్రం చదవంగానే తీరిపోతుంది అనుకుంటే కాదు. మనం కూడా ప్రయత్నం చెయ్యాలి. ఎప్పుడూ కూడా దేవతలు ఎవరికి సహాయం చేస్తారు, మనం కూడా మన ప్రయత్నం అంటే మనం ఒకటి చేస్తుంటే అప్పుడు వాళ్ళు కూడా చేస్తారు. కనుక అసలు ఏం ప్రయత్నం చేసుకోకుండా కూర్చుని గాల్లే దేవుడు దీపం పెట్టి
దేవుడా రక్షించంటే ఏం ఆగదు అక్కడ, మనకు వచ్చి చెయ్యి అడ్డం పెట్టాలి. కనుక ఇలాంటివి అంటే ఆ క్షణానికి ఆ బుద్ధి కలిగేలాగా మనకి దేవుడు బుద్ధిలో ఏదో కొంచెం వికసనం కలగజేస్తాడు, అప్పుడు అది మనం వాడుకోవాలి. కనుక అప్పులు చేసేవాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. అసలు చేయటమే తప్పు, ప్రమాదం. అది పొరపాటున కూడా ప్రమోదం కాదు, ఆనందం కాదు, ప్రమాదమే. కనుక అలాంటివి చేయకుండా ఉండండి. తప్పనిసరి చేయాల్సి వస్తుంది, మరి తప్పదు కదా ఒక్కొక్కసారి. రేపు పొద్దున్న లోపల పిల్లలకి ఫీజు కట్టాలి, లేకపోతే ఇంకోటి ఏదో హాస్పిటల్లో బిల్లు కట్టాలి, తప్పనిసరి ఇప్పుడు మన దగ్గర లేదు, తర్వాత అయినా మనం తీరుస్తాం అని ఒకళ్ళని అప్పడుగుతాం, తీసుకుంటాం. అత్యవసరాలు ఉంటాయి కదా, తీసుకుంటాం, తప్పులేదు, అంతవరకు తప్పులేదు. కానీ దాన్ని తీర్చకపోతే మాత్రం తప్పు. ఇప్పుడు ఈ రుణం తీర్చలేదనుకోండి, రేపు తర్వాత వాళ్ళ ఇంట్లో ఏ కుక్కగానో ఆవుగానో వాళ్ళ కొడుకుగానో పుట్టి వాళ్ళకి సమస్త సేవలు సమస్త సౌకర్యాలు చేయాలన్నమాట. ఈ రుణానుబంధం వల్లే కదా పిల్లలు పుడతారని చెప్పాను, పశువు పత్ని సుత అని అవి చేయాల్సి వస్తుంది అనమాట. ఎవరికైతే రుణం ఉంటున్నామో వాళ్ళ ఇంట్లో పుట్టి వాళ్ళకి ఆ కార్యక్రమాలన్నీ చేస్తే, అంటే వాళ్ళ పిల్లలుగా పుడితే వాళ్ళ మలమూత్రాలు ఎత్తి మనం పెంచాలా, చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆకలి తప్పులన్నీ తీర్చాలా, వాళ్ళ పేచీలు పెట్టినవన్నీ తీర్చాలా, వాళ్ళకి కావాల్సినవన్నీ అందజేయాలా. ఎంత తీర్చుకోవటానికి ఎంత తీర్చుకుంటాడో చూడండి. కనుక ఈ స్టేజ్లోనే ఈ అప్పు తీర్చేస్తే రుణం లేకుండా ఉంటే, అందుకే ఎవరికైనా ఇచ్చేటప్పుడు పుచ్చుకునేటప్పుడు ఈ రెండు కూడా, అంటే అప్పు ఇచ్చేటప్పుడు అప్పు పుచ్చుకునేప్పుడు, ఏదైనా ఒక వస్తువు ఇచ్చేటప్పుడు పుచ్చుకునేప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇలాంటి వాళ్ళకి నేను ఇస్తే నాకేమి దీనివల్ల రిపర్కషన్స్ ఉండవు కదా, ఇచ్చేసి మర్చిపోయి దానంగా ఇచ్చాను, నేను మళ్ళీ నీ దగ్గర నుంచి ఆశించట్లేదు అని మనం భావిస్తే తప్పులేదు. మళ్ళీ వాళ్ళు ఇస్తే కూడా తీసుకోండి. వాడు ఇవ్వలేదు అన్న భావం మనకుండి మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది చూడండి, అప్పుడు తప్పకుండా అది రుణ అనుబంధం ఏర్పడినట్టే. కనుక అది చూసుకోండి, అది కరెక్షన్ చేసుకోవాలి ఇప్పుడు. అందుకని అపాత్ర దానం చేస్తే మహాపాపం. కనుక ఆ యొక్క పాత్రత లేనివాడికి, అంటే అర్హత లేనివాడికి ఏదన్నా దానం చేస్తే ఆ పాపం కూడా చుట్టూని ఇక్కడే వచ్చేస్తుంది మళ్ళీ. కనుక అప్పుచ్చేది కూడా సహాయం లాంటిదే కదా, జాగ్రత్తగా చూసి చేయాలి. కనుక ఇది తప్పనిసరిగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సూత్రం. అప్పు చేయటం తేలికే, కానీ చేయటం వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. చేశాక తప్పనిసరిగా తీర్చాలి. మన వల్ల కావటం లేదు, దేవుడి కాళ్ళు పట్టుకోండి, మీ ప్రయత్నం మీరు చేయండి, దేవుడికి స్తోత్రాలు చదువుకోండి, చెయ్యండి. కొంతవరకైనా అప్పు తీర్చడానికి ప్రయత్నించండి. లేకపోతే ఎవరో ఒకళ్ళు మన దగ్గర అప్పడిగేసి చేతులు పట్టుకుని, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో, నీ ఈ జన్మలో నేను రుణం తెరుచుకోలేను అన్నారు అనుకోండి, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవటమే మంచిది, అంతే కదా. లేకపోతే వాళ్ళకి అది వదిలేసాం, మనకి ఆశించట్లా, మళ్ళీ ఏది వెనక్కి రావాలని మనం ఆశించట్లా, అలాంటివి చేయండి. ఆ చేసేవి కూడా వాడు అర్హుడా కాదా చూడండి. వాడు ఆ డబ్బు ఎందుకోసం వచ్చాడు. చాలా మంది 1000 రూపాయలు అప్పు కోసం 100 రూపాయలు 200 రూపాయలు కారు వేసుకున్నా, లేకపోతే 1000 రూపాయలు కారు వేసుకున్నా వచ్చి అప్పడిగేవాడు కూడా ఉన్నారు ప్రపంచంలో. అప్పటికటమే వాళ్ళకి ప్రధాన ఉద్దేశం, అంటే వాళ్ళకి అప్పు లేకపోతే వాళ్ళు బతకలేరు, అంతే తప్పితే ఏమీ లేవు. కనుక జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయం. అలాగే అమ్మా, ఈ మంగళవారం రోజు అప్పు చేయకూడదు అన్నారు కదా, ఒకవేళ మనం ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటాం, వాళ్ళు మనకు మంగళవారం రోజే ఇస్తారు, ఇస్తే తీసుకోండి చక్కగా, మళ్ళీ ఇంకోళ్ళు కూడా మీకు ఇస్తారనమాట. మంగళవారం నాడు ఒకళ్ళు ఇస్తే ఇంకోళ్ళు కూడా వచ్చి ఇస్తారనమాట, చక్కగా తీసుకోండి. రిటర్న్స్ వచ్చేవి యాక్సెప్ట్ చేయండి. మొత్తం మీద అమ్మ మాకున్న ఈ సందేహాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు.